పవన్ కళ్యాణ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయన జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారంట. మీరేమంటారు ఈ వ్యాఖ్యలు? మామూలుగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కొద్దిగా అనుభవం తక్కువ రాజకీయాల్లో. మరి ఇంకా కొద్దిగా అనుభవం గల వాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది. సరే, ఈ వ్యాఖ్యలకు సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించారు. వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి పైన. కోడి కత్తికి ఎక్కువ, గొడ్డల వేటికి తక్కువ అంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు మీరేమంటారు? ఏంటంటే అది మరి యథార్థంగా అయితే జరిగింది. దాని ప్రకారం మరి ఇది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, నీ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఎమ్మెల్యే అవటానికి కారణం కూడా మోదీ గారి ఐడియా ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కొంతకాలం చూశాడు, ఆయన నాడేంటో తెలుసుకున్నాడు, అంత చక్కగా ఆయన పక్కన పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాయుడు చూశాడు, ఆయన నాడేంటో తెలుసుకున్నాడు, ఆయన్ని కొంత పక్కన పెట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ అతనికి అసలు ఏమీ తెలియదు. ఏదో పోతే కొబ్బరి చెప్పుక దొరికింది, దాన్ని ఎలా కొట్టుకోవాలో, ఏ విధంగా చేయాలో అన్న తప్పనిడిచి అసలు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు. ఆయన అక్కడ ఏ విధంగా మాట్లాడితే ఆయన వచ్చి ఇక్కడ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ నిజానికి మనం చిత్తశుద్ధితో మనం అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచన లేదు. అదేమంటే తాట తీస్తా, తోలు ఒలుస్తా, తొక్క తీస్తా. ఈయన వెళ్ళి ఎక్కడ ఈ కబాళ ఉంది చూడు, వాటిలోకి వెళ్ళిపోయి మేకలకి గొర్రెలకి తోళ్ళు తొక్కలు ఒలుచుకుంటే బెటరు, అంత తప్పనిసి ఏం లేదు. సార్, దీనికి సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి కోడి కత్తికి ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తికి ఎక్కువ, కొట్టలకు తక్కువ అనే మాట అంటే ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ గారు ఒకప్పుడు ఒక టైప్ మాట్లాడతాడు, ఇప్పుడు ఇంకో టైపులో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు ఏమో వైసీపీ అంటున్నాడు, కొద్దిసేపు ఏమో తెలుగుదేశం అంటున్నాడు, అంతకుముందు ఆ పార్టీ అన్నాడు, ఈ పార్టీ అన్నాడు. ఒక పార్టీలో నిలకడగా ఉండి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. జనసేన పార్టీకి 21 స్థానాలు గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయి అంటూ గుర్తించుకుని 11 స్థానాల్లో వచ్చినాయి. జనసేనకి 21 సీట్ వచ్చిందంటే అది నిజానికి ఎలా వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 21 సీట్ వచ్చిందా అంటే, అంతకుముందు నువ్వు 2 సార్లు పోటీ చేసావు, 2 సార్లు ఒక్కొక్కసారి 2 చోట్ల చేసావు, ఒక్కసారి కూడా నీకు కనీసం ఓటింగ్ అనేది లేకుండా పోయింది. మరి ఇవాళ వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది? మొత్తం అది ఎంత జరిగిపోయింది. ఇక దాని గురించి సీట్లు వచ్చినాయా లేకపోతే ఇన్ని వచ్చినాయా అంటే, అసలు నువ్వు ముగ్గురితో కలిసి ఉన్నావు, ఏమొస్తాయి సీట్లు? ముగ్గురు మీద కనీసం మనిషికి వేసుకున్న, ఒకళ్ళ మీద కాదు ఒకళ్ళ మీద అభిమానమైనా ఓటు పడుతున్నట్టు. ఈయన ఒంటరిగా నిలబడ్డాడు కాబట్టి నేను గెలిచినంత వరకు చాలు అనుకున్నాడు, ఆ విధంగా గెలిచాడు. అంతేగాని నేను ప్రతిపక్షంలో ఉండి నేను ఇది చేసా అది చేసా అనే కంటే, నువ్వు పెట్టిన సంక్షేమాలకు నిజం నమ్మారు ఆడవాళ్ళు. అబ్బో గ్యాస్ బండ్లు వచ్చేస్తున్నాయి, అబ్బో ఫ్రీ బస్ వస్తుంది, అమ్మ మనకు 15,000 వస్తున్నాయి, పిల్లలకి అమ్మఒడి వస్తుంది, పెద్దవాళ్ళకి ఇది వస్తుంది అని చెప్పావు. కనీసం నిజానికి చెప్పాలంటే ఇవాళ చదువుకునే పిల్లలకి ఫీజు రిమైండ్మెంట్ అనేది కనపడట్లే. కాలేజీలో చదవని, హై స్కూల్లో చదవని, ఎలిమెంటరీ స్కూల్ చదవని, సరైన భోజన వసతి లేదు, ఫీజు రిమైండ్మెంట్ అన్నారు. ఏది దాని గురించి అసలు ఆ ప్రస్తాపన లేదు. చదువుకునే విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసి కూలి పనులకు 4 పనులకు పోతున్నారు తప్పనేసి. నిజంగా నువ్వు విద్యార్థులకు నువ్వు మేలు చేసింది ఏంటి? కావాల్సింది ఏంటంటే, ఇవాళ నువ్వు ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకులైనా కానీ, ఏదైనా కానివ్వండి, పేదవాడికి ఆరోగ్యము, చదువు, ఈ 2 ముఖ్యం. ఈ రెండింటిని కూడా నువ్వు శూన్యం చేస్తున్నావు. నువ్వు ఇంకేం చెప్తావు? కూటమి ప్రభుత్వం వచ్చింది సార్, 9 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది ఏంటంటే చెప్పండి, మాట్లాడండి. ఏం మాట్లాడతా? పథకాల విషయంలో కానీ మాకేం పథకాలు ఏం రాలేదు అన్నారు, కానీ వికలాంగులకి ఇదే అన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. వారంటీలు మా గొమ్మ తొక్కడమే మర్చిపోయారు. అసలు వారంటీలు ఎవరు లేరు, సరిగ్గా సమాధానం ఎవరు చెప్పట్లేదు. వికలాంగుల పెన్షన్ ఏమంటారేమో, ఇంతవరకు వారంటీలు ఏమో రావట్లేదు మా ఇంటికి, ఇంతవరకు ఎవరు రాలేదు. పాయకాపురం ప్రశాంత్ నగర్ 4వ రోడ్డు. సాయంకాలం అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా మాకు సాయం చేయడం కావాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసిందని కాదు. నెక్స్ట్ వస్తే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. పథకాలు అవి అందరూ కానీ మా మటుకి వారంటీలు ఎవరు రాలేదు, కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వైసీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వలేకపోవడానికి మీ బాబు గారు సొమ్మంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు సార్?
వ్యాఖ్యలు అంటే ఏం చేస్తాం ఇప్పుడు ఎవరు పదవి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. దాని గురించి మనం విమర్శించకూడదు ఎవరినైనా. ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అది విమర్శించకూడదు. వాళ్ళ ప్రభుత్వం టైంలో వాళ్ళు అలా చేశారు. అందుకు దానికన్నా మనం ఏం చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 73,000 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూటమి ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంత లోతుకి మనకు తెలియదు కానీ ఇవన్నీ మనకి ఎందుకు ఇవన్నీ. మనమేమో రూపాయి సంపాదించుకుని బతికేవాళ్ళం అంతే కదా. 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, మొత్తం కూడా మోసం చూపించారంటూ కూడా నాకే ఒకరి దాకా నాకెందుకండి, నాకే నష్టం జరిగింది. ఇప్పుడు ఎవడు ₹1 నా పెన్షన్ ఇవ్వలేదు, మా వారంటీలు అసలు గుమ్మం ఎక్కలేదు. ఆఫీస్కి వెళ్తేనేమో ఇంకా మాకు పెన్షన్ అమలు జరపలేదు, చేయలేదు, ఇంకా కొత్త పెన్షన్ రాలేదు, ఇదే అంటున్నారు. అలా 4 ఏళ్ళు వచ్చినాయి, ఇంతమటికి ఎవడు ఒక మొహం చూడలేదు, చేయలేదు ఏ ప్రభుత్వం అయినా సరే. అంతే కదా, మన బాధ మనం చెప్పుకోవాలిగా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తన జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చుంటారండి? నేను చెప్పలేనండి సమాధానం. ఓకే ఓకే అంటే కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎలా చెప్తామండి? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పొజిషన్ ఎట్లంటే రాజకీయ నాయకులు అంటే మరి ఎవరిని చెప్పడానికి వీళ్ళు పరిస్థితి అయిపోయింది. వాళ్ళన్న ప్రాబ్లం ఇల్లు ప్రాబ్లం, మనకి అవసరం లేదు. అది అంటే ఇప్పుడు కొంతమంది చూసుకుంటే కనుక పబ్లిక్ ఏమన్నారంటే గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వంలో ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు అని చెప్పేసి కూడా పబ్లిక్ అంటున్నమాట. మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే పబ్లిక్ ఆలోచించడం ఏంటంటే ఏ ప్రభుత్వం సరే, వైఎస్ఆర్ సరే టీడీపీ సరే, ఏంటంటే మన గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు, ఎవరు వచ్చినా ఏం చేయలేడు. కానీ వీళ్ళు ఆలోచించి వాళ్ళు చేయాలి, ఏదైనా సరే పథకాలు వాళ్ళు ఆలోచించి చేయాలి, ఏది కరెక్ట్ ఏదైనా చేయాలి. వాళ్ళు అనవసరం పథకాలు పెట్టేసేసి నెత్తిన భారం పెట్టడం కరెక్ట్ కాదు. అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటారంటే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలో 73,000 కోట్లు అప్పులు చేశారు, వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసిందని చెప్పి. ఏ గవర్నమెంట్ సరేనండి, ఆలోచించి ప్రజలు మేలు చేయాలి అంతే. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సరే అది అంతే. మనం ఎవరిని విమర్శించకూడదు. ఫస్ట్ మన ఇన్కమ్కి ఏంటంటే గవర్నమెంట్ ఇన్కమ్ లేదు, టీడీపీ రాని ఇంకా వైఎస్ఆర్ ఏ పార్టీ రండి. కాబట్టి ఏంటంటే అన్ని పథకాలు పెట్టేసే ప్రజలు ఏమంటే ఇబ్బంది పెట్టకూడదు. పట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు, పథకాలు ఎక్కువ పెడుతున్నారు. అది తర్వాత పడేది ఎవరు భారం పడేది ఎవరి మీద పడుతుంది, పబ్లిక్ మీద పడుతుంది కదా. పథకాలు లేకుండా చేస్తుంటే బాగా మంచిది. అది మరి కొంతమంది ప్రజలు ఉచితంగా ఉచితం అనేది కరెక్ట్ కాదండి. ఉచిత పథకాలు అనేది ఎత్తేయాలి, ఏది ఉండకూడదు. పథకాలు ఎత్తేసేసి కరెక్ట్గా ప్రజల్లో రేట్లు తగ్గించేసి ట్యాక్సీలు ఎక్కువ వేయకుండా అంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే ఉచిత పథకాలు పెట్టకూడదండి, ఉచితం అనేది వద్దంటారు. వద్దాను వేస్ట్ అండి, అది తెలిసేది. దానివల్ల ఉపయోగం ఏంటంటే జనాలు ఏంటంటే మామూలుగా ఏంటంటే పని చేయడం మానేస్తున్నారు. ఉచిత పథకాలు అనేది కరెక్ట్ కాదు. మనకు కావాల్సింది ఆర్ఎక్సీ ఒకటి, మెడికల్, ఈ పెన్షన్ అనేది వాళ్ళకి ఇచ్చే పెట్టండి ఎవరికైనా సరే. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అని చెప్పేసి కూడా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా జగన్మోహన్ నాకు తెలియదండి. ఇప్పుడు అక్కడ యాక్టివ్ ఏదంటే పథకాలు అనేది కరెక్ట్ కాదు, పెట్టకూడదు. ఉచిత పథకాలు వేస్ట్. ఓకే.